గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. నేను ఆల్రెడీ ఒకసారి టెస్ట్ మని చెప్పేశానండి. కొంతమంది అయితే విన్నారు. మై సెల్ఫ్ బ్రహ్మేశ్వరరావు. నేనైతే ఈ అచీవ్మెంట్కి నేను వెస్టేజ్లోకి రాకపోతే దీనికైతే అర్హుని కాను నేను. ఎందుకంటే చదువుకున్న వాళ్ళకి ఎవరికైనా కానీ రిటైర్ అయ్యేలోపు ఏదో చిన్న సన్మానం చేస్తారు. ఎస్ఆర్నో అవునా కదా? రిటైర్ అయిన తర్వాత చేస్తారు, రిటైర్ అయ్యే లోపు కాదు, చేస్తారు. అలాంటిది మరి నాకైతే నేను చదువుకున్న చదువుకి ఎవరు కూడా సన్మానం చేయరు. ఎందుకంటే నేను చదువుకున్న 7th క్లాస్ కాబట్టి. కుదురుతుందా? ఎస్ఆర్నో కుదురుతుందా? సార్ ఇక్కడ ఉన్నారా? ఎక్కడ ఉన్నారా? ఇక్కడ ఉన్నారు కదా. నేను బిఫోర్ చేసే బిజినెస్ ఏదైతే ఉందో దాంట్లో నాకు ఫలితాలు రాలేదు కాబట్టి నా పని విధానం మార్చుకున్నానంతే. ఫలితాలు వచ్చి పడిపోతున్నాయి. ఆ వచ్చి పడిపోయే విధానంలో ఇక్కడ ఈరోజు ఒక పెద్ద దేవాలయం. ఈ దేవాలయానికి దేవుడు వచ్చాడు పొద్దున. ఎస్ఆర్నో వచ్చాడా రాలేదా? వచ్చాడు కదా. మరి ఆ దేవుడు కొన్ని ప్రసాదాలు పంచమని మనకి ఇచ్చాడు. ఆ ప్రసాదాలు పంచుకుంటూ వెళుతున్నాం, లక్షలు వచ్చి పడిపోతున్నాయి. ఎస్ఆర్నో ఆ పంచుకుంటూ వెళ్ళే క్రమంలో నన్ను ఏమంటున్నారంటే ఒక లీడర్ అంటున్నారు, ఒక డాక్టర్ అంటున్నారు, నువ్వు ఉండబట్టే నేను కారు తీసుకున్నాను అంటున్నారు, నువ్వు ఉండబట్టే నువ్వు చెప్పబట్టే నేను ఇందులో 10,000 20,000 50,000 తీసుకున్నా అంటున్నారు. జస్ట్ ఆ ప్రసాదాన్ని పంచుకుంటూ వెళుతున్నాం. ఆ కార్యక్రమంలోనే చాలామంది లీడర్స్ ఈరోజు కొత్తగా వచ్చారు. వాళ్ళందరికీ తెలియడం కోసమే మన విజయరాజు గారు ఈ పెద్ద బూట్ క్యాంపుని ఆయన గోల్కి వచ్చింది మనం పెట్టడం జరిగింది. ఈ ప్రసాదాన్ని ప్రతి ఒక్కరు కూడా పంచడానికి మనం అందరం ఉన్నాం. దీన్ని పంచుకుంటూ వెళితే సొసైటీలో ఎంతోమందికి ఆరోగ్యాన్ని ఆదాయాన్ని ఇస్తున్నాం. ఆ విధంగా నేను చేశాను. మీకులాగా నేను కూడా బలవంతంగా వచ్చిన వ్యక్తినండి. మీరందరూ కూడా ఇష్టపడి వచ్చారేమో, కానీ నేనైతే 3 నెలల పాటు నా బ్రదర్ నన్ను తోసుకుంటూ వస్తే నేను ఇందులోకి వచ్చాను. అలా వచ్చిన వాళ్ళు చాలామంది ఉంటుంటారు. నేను అలాగే వచ్చానండి. వచ్చిన తర్వాత దీంట్లో విధానం తెలుసుకున్నాను, నా పని విధానం మార్చుకున్నాను. ఫలితాల కోసం నేను చూడాల్సిన పని లేదు, పని చేసుకుంటూ వెళితే చాలు. ఏంటంటే డిఫరెంట్, బిఫోర్ చేసిన వ్యాపారంలో నాకు ఎవరు కూడా హెల్ప్ చేసేవాళ్ళు కాదు. ఆ కష్టమంతా నేనే పడేవాడిని. లాభం వచ్చినా లాస్ వచ్చినా నా ఆలోచన, నా మైండ్ సెట్. అదే వెస్టేజ్లో నాకు డౌన్ లైన్ సపోర్ట్ చేస్తున్నారు, అప్లైన్ సపోర్ట్ చేస్తున్నారు. అలాగే కంపెనీ వచ్చేసరికి ప్రతి సంవత్సరం కూడా కొత్త కొత్త ప్రోడక్ట్లు లాంచ్ చేస్తున్నారు. మరి ఈ విధానంలో నేను నా గోలు నెలకు 10 లక్షల రూపాయలు తీసుకోవాలని డ్రీమ్ పెట్టుకుని నేను ఇందులోకి వచ్చానండి. సక్సెస్ అవుతుందా అవదా? ఏ సార్ కొంతమంది వింటున్నారు, అందరికి వినిపించట్లేదా? ఏ సార్ అది నా ఒక్కడి వల్లే కాదండి. నా వల్ల అయ్యిందంటే మీ వల్ల అయిద్దా అవదా? 100% అవుతుందండి. 2025 నాటికి ఇదే స్టేజీ మీద 10 లక్షల రూపాయలు చెక్ తీసుకుని మళ్ళీ ఎక్కాలని చెప్పి నేను డిసైడ్ అయ్యానండి. విఎంసీఎం నెంబర్గా అలా మీ అందరూ కూడా రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ది బెస్ట్. విష్ యూ వెల్త్ సార్.